నందమూరి బాలకృష్ణ ఇంటికి వచ్చి విషెస్‌ని తెలియజేశారట రోజా. ఆర్‌కే రోజా నందమూరి బాలకృష్ణ ఇంటికి వచ్చి ప్రత్యేకంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా అయితే తెలుస్తోంది. రోజా బాలయ్యని సైకో, బాలయ్యని మెంటల్ ఇంకా ఎన్ని రకాల వ్యాఖ్యలు చేయాలో అన్నీ చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ అఖండ విజయంతో ఇక రోజా తన దారిని మార్చలేక తప్పలేదు. ప్రస్తుతం రోజాకి సంబంధించినటువంటి ఈ తీరు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఎందుకంటే నగరి నియోజకవర్గంలో తను గెలవదు అని చెప్పి చాలామంది తననే పాయింటౌట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోజా చేసినటువంటి పనికి అందరూ ఆశ్చర్యమే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం రోజాని, వైసీపీ కార్యకర్తలని టీడీపీ వాళ్ళు ఏ రకంగా ఆడుకుంటున్నారో తెలిసిందే. నగరి నియోజకవర్గంలో రోజా గారి ఓటమి చెందిన తర్వాత నందమూరి బాలకృష్ణకి సంబంధించి అఖండ విజయంతో ఆమె ఒక్కసారిగా కూలబడిపోయారు. నందమూరి బాధ్యత మరి ఏ రకంగా ఉంటుందనేది హిందూపురం నియోజకవర్గంలో గెలిచి చూపించాడు బాలయ్య. ప్రస్తుతం బాలయ్య బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్‌కి మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషెస్‌ని అందించడానికి ఇప్పుడు రోజా గారు వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. రోజా వచ్చి నందమూరి బాలకృష్ణకి ఇంటికి వచ్చి మరి శుభాకాంక్షలు అందించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ సైతం రోజా గారికి సాదరంగానే ఆహ్వానం పలికారట. తన ఇంటికొచ్చినటువంటి అతిథిని గౌరవించి తనకి శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేశారట బాలకృష్ణ. మన నందమూరి కుటుంబమేమి వాళ్ళలాగా అంటే వైసీపీ వాళ్ళలాగా కృతజ్ఞతలో లేకపోతే సంస్కారం లేనటువంటి వ్యక్తులు కాదు కదా. అందుకే బాలయ్య బాబు ఎప్పుడు ఆడవారికి గౌరవం ఇస్తారని మరి నందమూరి అభిమానులు మెచ్చుకుంటూ బాలయ్యకి సంబంధించిన విషయంలో రోజా గారు ఇప్పటికైనా మంచిగా మారితే బెటర్ అంటున్నారు.